లేదు. హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రాంక్ డైరీ ఎత్తాం అనుకుంటున్నాం. ఎట్లా అంటే రజిత నేను ఇద్దరం గొడవ పెట్టుకున్నట్టుగా చేసి మొత్తం అందరినీ పిలిపించి మాట్లాడిద్దాం ప్లానింగ్ చేసినాం అన్నట్టుగా. అది సక్సెస్ అవుతుందో కాదో తెలీదు, మరి దొరకరో మంది కూడా తెలీదు, కానీ ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొబైల్ ఉంటుందో అనుమానం అవుతుంది అక్కడికి, కాబట్టి మొబైల్ ఇక్కడనే పెట్టేసి ఫస్ట్ సెట్ చేసుకుంటాను. నేను సెట్ చేసుకుని వీడియో అయితే గట్టి చేయాలనుకుంటున్నావు, కానీ ఎట్లా చూడాలి. దీని గొంతు వెళ్తలేదు, మరి ఎట్లా ఎత్తుందో చూడాలి. ఇక నేనైతే సెట్ చేసుకుని పోతా వీడియో. ఓకేనా? వీడియో అయితే లాస్ట్ దాకా చూడర్రి. పోతావా? పోతా అడగలు చెప్తున్నావా? పోతా అంటున్నా కదా. అయిపోయిందా? ఎందుకు వెళ్తున్నా? అయిపోయింది, ఎందుకు వెళ్తున్నా? నిన్న అయిపోయిందా? నిన్నటి అయిపోయిందా? అయితే పాపం ఇంటుండే వాళ్ళు అంటారు నిన్ను. పోతే పో. మాటలు మాట్లాడద్దు. ఏంటిది? మాటికి ఎందుకు అంటావు నువ్వు? ఏంటిది? మాటికి పో నువ్వు ఎందుకు అంటావు? దొడపల్లు నాటకాలు చెప్తున్నావా? అయితే నీ పని అవుతుంది చెప్తున్నా ముందే. A few moments later. నిన్ననే గొడవ అయిపోయిందన్న, నిన్న అయిపోయింది గొడవ. నిన్న అయిపోయిందని మళ్ళీ గెలుపుతుంది అది. ఎవరు గెలికిరు? రెచ్చోట మాట్లాడుకో రాస్తా. అయితే చెప్తున్నా ముందు. ఎవరు కొడి కడుతుర్రే? ఎవరు కొడి కడుతుర్రు? నేను కొడి కట్టాను చూసావు నువ్వు. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకొని పిన్ని నిన్ననే అయిపోయింది గొడవ. ఫోన్ ఇయ్యి అంటే ఎందుకు చెప్పాను. ఇప్పటిదాకా మంచిగా ఉన్నా పిన్ని, సడన్ గా అవి గెలుపుతుంది పాత తెస్తుంది. ఏం చేసింది? ఫోన్ ఏమన్నది? ఎందుకే అన్న మా అక్క ఫోన్ వేసుకుంటా అన్నది. ఎంత కష్టం వచ్చింది అన్న, నాకు తెలుసు. ఏదో ఒకటి ఇప్పుడు చెప్తే గొడవ అవుతుంది తెలిసే నీ ఇయ్య అన్న. ఏం చేసిందిగా? ఇప్పుడు ఇస్తా అయ్యావా? లేకపోతే పోయి ఊళ్ళో ఎక్కువ ఎక్కడైనా అడుక్కుంది ఏమంటావు ఫోను? సరే అని చెప్పని ఇచ్చిన. చేసి ఆలోచన లేదు. అక్క నేను వస్తున్నా, అన్నం రమ్మని నన్ను తీసుకోపోమ్మాను. ఆయన బాగా ఆయనే ఉన్నాడు, నన్ను తీసుకోపోమ్మాను. పోతాను అయితే ఎడుకోదు. కోపం మీద అంటాడు. తప్పలేదు అట్లా ఏదు. ఏమైందిరా మాటలు ఇలా తప్పుంటే చెప్పేసి కొట్టు. ఇగో నిన్న గీడున్నది, చాందిన మాడ కూర్చున్నది. నిన్న ఇదేం చేసింది? కొడలు తీసుకొచ్చింది. గీడనే ఉన్నది ఏదో నీళ్ళు టైలెట్ పోసింది. పోసిన రోజు చాందిన మచ్చి ఏడ కొడుతుంది అని చెప్పని తూరుతున్నంత. నువ్వు బట్టలు అని తెస్తున్నావు, అజ్జెత్తు ఇచ్చేస్తున్నావు అని చెప్పి ఆ కొడలు తీసి మీద ఇన్నే ఉంది, పాప ఇన్నే ఉంది, తీసి అన్నెత్తేసింది. ఎలా నువ్వు గుస్తే ఎట్లుండు? ఎలా గుస్తే ఎట్లుండు? పాలు పాలు పిండిన బట్టతోని తూడుతుంది. ఎందుకు తూడుతున్నావు? బిడ్డకి కోడలు పెద్దమ్మకి ఇట్లా పని 10 సార్లు దోరిందా, అది ఇన్లేదు. గోడకని కొడలు ఇచ్చిన పంట దీన్ని పట్టుకుని ఏమన్నాడు? పిల్ల మీద తీసి అని మాట్లాడుకొచ్చిండు. ఎట్లా వేసినావు కొడలు? ఎట్లా పిల్లలని అనుకున్నావు కానీ అట్లా కొడగంటే కూర్చొని దెబ్బ కలుగుతుంది కదా. కావాలంటే కాపాడుతున్నావా? పోనీ ఆడికాడికి అయిపోయింది కదా, ఆడ బెదిరించి అయిపోయింది. అంతటిని ఉంటావు, అంతటిని ఉండొచ్చు కదా. ఏమంటుంది? నేను బాగా రోజులు చూస్తున్నా, నేను ఇది చూస్తున్నా బాగా రోజులు ఉండి. సుధార్ ఇంకా 2-3 మాటలు జారేసరికి మూతి ఒకటి అందుకుని చక్కగా వచ్చేసిన అయిపోయింది. ఇక ఆల్రెడీ కూరగాయలు కోసింది, కూరగాయలు కోసింది. 11 దాటిన టైం ఆల్రెడీ. ఏం చేసినా షర్టుకు కూర అన్న ఆపింది, పోయి పిల్లలకు స్నానం చేయించింది. సరే ఏమనుకున్నా, పోయి పిల్లలకు స్నానం చేయిస్తున్నావు కదా సరే అని చెప్పని ఉన్న సక్కున అయిపోయింది.
11:30 ఇంత టైము చేసింది అయిపోయింది. పోయి అండ వచ్చినా లేదా బట్టలు చూస్తే బట్టలు పెడుతుంది. ఏంది ఇప్పుడు దాన్ని ఏమంటావు? ఇక చెప్తారు నువ్వే వేసి పెట్టు మరి అన్ని బట్టలు విండుకున్నా తప్పే ఉంది ఇలా చెప్తే మరి అది మాత్రం మర్యాద దక్కని చెప్పిన చేతు నేను కూడా ఎత్త చేతు నాటకాలు తెంపునా అరే మాటి మాటికి ఏం లేదు అమ్మా ఇంటికి వస్తే ప్లానింగ్ ఇదంతా. అదే ఇంటికి వస్తే ప్లానింగ్ ఎత్తుంది కథ ఎత్తున్నారు. నువ్వు ఎప్పుడు కూడా పెట్టుకోవాలి, ఎప్పుడు ఇంటికి పోవాలి, ఎప్పుడు ఈ కథలు అవే అవురా నలుగురు తోలుకొచ్చింది మీరు ఇద్దరు లొల్లు పెట్టుకుంటే చూసడానిక నలుగురు చెప్తే మీరు ఇదడానిక నేను చెప్తారు కదా కొద్దిగా ఓటుకుంటే బావా బట్ట ఎన్ని గంటలకు నువ్వు అట్లా మాట్లాడితే ఇక్కడ రెచ్చిపోదా అది. ఇప్పుడు అన్న 11:30 అన్న కాదు. ఇగో కొంచెం ఇగో వీళ్ళ కదా పని. ఈ బుజ్జుడ పొద్దున్నే లేచింది. అరే ఎన్నెట్ల వరకు తీరిందిరా అన్నం తీరిందా? వీళ్ళ తీరింది. ఆ అందరు దీని కూర్చున్నారు, నేను ఒక్కని ఎండు కూర్చున్నా. ఆ అందరు దీని కూర్చున్నారు, నేను ఒక్కని ఎండు కూర్చున్నా. ఎట్లా మాట్లాడతారు నువ్వు కూరకు నీకేం సంబంధం? నీకు రెడీ ఉన్నది, నువ్వు రెడీ అంటే బట్టలు ఎందుకు పెట్టుకున్నావు? గజ్జె ఫస్ట్ నాకు బట్టలు ఎప్పుడు పెట్టుకుంటారా? నిన్న పండగ పెట్టిన ఇంటికి పోతా పిండి డైరెక్ట్ ఫోన్ చేసి డైరెక్ట్ ఫోన్ చేసి అక్క అత్తున్న అక్క అంటుంది డైరెక్ట్. మళ్ళీ ఇక్కడ ఈయనకి టెన్షన్ ఇంట్లో లొల్లి అది తిరిగిపోతుంది. అది ఎప్పుడెప్పుడు పోవాలి ఇంటికి, ఎప్పుడెప్పుడు పోవాలి కథలు తిరిగి అర్థం అవుతుంది. మంచిగా ఏడు మంచిగా ఉండదు. ఏం మాట ఏం మాట ఏం మాట ఏం మాట రెచ్చగొడుతున్నావు సూరి, బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. చెప్పు దుమ్ము దుమ్ము చెప్తున్నా కొడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏడ్చేవా? ఇప్పుడు కొట్టినా నిన్ను సాంప్రదాయిని సుప్పిని శుద్ధ ఇప్పుడు రెచ్చగొడుతున్నావు మమ్మీ. ఇప్పుడు దాని ఏడ్చేటి యాక్టింగ్ అమ్మా దండి యాక్టింగ్ అయ్యా ఇట్లా కాదు నీకు అయ్యా. ఇక ఊరిని రజిత డైరెక్ట్ లీనా అయిపోయింది. అగు దాని ఏడుసుడు చూడు, దాని దుఃఖాలు చూడు, ఊరి దినేశాలు ఇప్పుడు ఇది ఏడితే ఇప్పుడు ఇది కరిగిపోవాలి. ఇంటింటికి లొల్లున్నది ఇంటింటికి లొల్లున్నది మాడి మాడి కొడుకు
నువ్వెంత అంటే నువ్వెంత ఇద్దరు ఈ 10 మంది ఇట్లా 10 మంది తోలుకొచ్చుకుంటే చెప్పుకుంటే మంచిగా అనిపిస్తుందా మీకు? అంటే అది నాకు ఇష్టం 10 మంది తోలుకొచ్చుకొని చెప్పుకుంటూ నాకు ఇష్టం 10 మంది తోలుకొచ్చుకొని చెప్పుకుంటూ దాని మాట చూడు, దాని కథ ఏదైనా ఉంటే ఇంటి సరిదిద్దుకపోరి. అరే మాటికి మీద కురుకత్తాడు మాటికి మీద ఎందుకు పోతారు? దాని మాట ఎట్లున్నాయి ఇప్పుడు చూసినావా గొడవ? మాట్లాడతా లేదా ఏదైనా మాట ఉంటే 11:30 నిన్న 11:30 అయింది బాబాయ్. అన్నం కూర అంటారా లేదా? నువ్వు అన్నం కూర పక్కకి పెట్టి బట్టలు పెట్టుకుంటావు. 11:30 బట్టలు అన్నం లేదు, కూర లేదు. ఏ టైం తినాలి? నేను ఒకసారి నువ్వే చెప్పు, ఏ టైం తినాలి? మరి నీకు అండుతూనే అత్తది కడుపులో కంటికి తెలిసే ఉండే మరి గుడ్డి పని పని ఎట్లాంటివి అట్లాంటి తప్ప మాట రెచ్చగొడుతుంది, మాట రెచ్చగొడుతుంది. ఈ పని అంతా చేసుకుంటున్నాయి కదా కడుపులోకి అత్తది రాదా? లేసి మంచిగా బోలు బిల్లు కొనుక్కున్నాక తానం చేసినాక అన్నం పోయిందా కూర పోయిందా అయితే అదే ఉడుకుతుంది. బట్టలు 12-1 విండిపోవాలి. ఒక్కొక్కరు పని లేట్ కదా పొద్దుగా ఎత్తున ఆకలి అప్పుడు అలవాటు అయిపోయి కొంచెం ఆయనకి 8 అయిందంటే ఆకలి అంటారు. వండి పెడితే మీ లెక్క గబ్బు టిఫిన్లు మాకు అలవాట్లేవు. మాకు డైరెక్ట్ అన్నమే చేసుకుంటే పట్టి ఉన్నానట అనే ప్రవణ్ కాదు. ఉంటావా పీక్తావా? రెండే మాటలు. ఇగో ఈయన ఏడెందుకు చూపిస్తున్నావు? అది ఏనెట్లు చూపిస్తున్నావు? మీదికి ఎందుకు పోతున్నావు? ఎందుకు పోతున్నావు మీదికి? మీరు అంటారు ఆడోళ్ళు అంటారు అన్న మాట కొద్దిగా దాకా 20 తప్పులు చెప్తారు. 20 తప్పులకు 20 గుద్దులు కుదిరితే బత్తది ఆడిది. ఆగు ఇట్లా మాటలు చెప్తే నీ అవ్వ ఇప్పుడు చెప్పుకుంటాం కదా. నువ్వు ఆగిపోతే అవతల లేకపోతే పెడితే దేంతో తోడుకుంటారు పగ్గుతో తోడుకుంటాం మనం ఎప్పుడైనా కానీ ఇంకా తోగి పెట్టే చెబుతాం తాగే చెబుతాం తోడుకుంటారు ఎక్కడన్నా చెంపుతో నీకే చిల్లర పని ఒక చిల్లర దానికడ నేను చూసేమన్నా కదా అనే తాగే చెమ్ముతో నీళ్ళని తోడుకుంటావు మగ్గుతో తోడుకో అంటే గింత కూడా దగ్గర చెర్తుకు మళ్ళీ చెమ్ముతో తోడిండు నా ఇష్టం అది. కొడి కట్టిండు నువ్వు మాటికి అంటావు అంటే ఈ మగ్గులు ఎందుకు కొనుక్కోడి చెబుతాను చేద్దాం ఇక తానం కూడా ఆనే చిన్నదాన్ని చిన్నగా తీసేయలే కానీ ఇంత పొడుగు చేసుకుంటే బాగా అయిపోతే చెంబు కాడ గిన్నె కాడ పట్టించుకుంటే ఎట్లుంటది? నువ్వు ఏడికైనా పోవాలనుకుంటే కళ్యాణం అనుకుంటే అన్నం చూడాలనుకుంటే ప్రేమతో 10 రోజులు పోతారా? దాని అలవాటు అది. రమ్మన్న కానీ కూడా పోలేదు. ప్లానింగ్ నీకు అర్థం అవుతుందా అమ్మా? కాదు మరి అసుంటిది అయితే మొన్న పోతానంటే రాకపోనా? నీకు అర్థమైందా ప్లానింగ్? బాబాయ్ నాయం పడితే 2 రోజులు ఉండొస్తాడు, నేను పోతే 4 రోజులు ఉంటా. నాయం పడితే 2 రోజులు ఉండొస్తాడు, నేను పోతే 4 రోజులు ఉంటా. దీని ప్లానింగ్ అది గొడవ పెట్టుకుపోతే 4 రోజులు ఉండొచ్చు. పోతే మరి ఉన్నా కూడా నెల ఉంటుందా? కాకపోతే ఉండని ఏమైంది మరి? నేను ఉన్నా కదా బుక్ అంటి పెట్టడానికి. అనే పోయి మరి 4 రోజులు ఉండేస్తా నాను ఎందుకు లోలు పెట్టుకున్నాడు? లోలితో చెప్పు. యాక్టింగ్ వేసేదానా? ఎవరికి ఎత్తున్నావు నీ యాక్టింగ్? నీ యాక్టింగ్ ఎవరికి ఎత్తున్నావు? ఎప్పుడు పోనట్టు చేయనట్టు నీ యాక్టింగ్ ఎప్పుడు పోలే చెయ్యలే. మరి అన్నకూర అంటే ఆకలి అయితే నాకు దా అన్నకూర అంటే కొన్నాడు తొందరగా అన్నకూర అంటు. మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. నిజంగా కొట్టుకుంటే ఓడతాడు ఇక అటే పోతారు ఇక. కాదు చూసిరు కదా వీడియో మంచిగా వచ్చిందా? చూడుర్రి తప్పు రజితది ఉన్నా కానీ కూడా మళ్ళీ రజితకే సపోర్ట్ వస్తారు అందరు. చూసిర్రా మా ఫ్యామిలీ అట్లా ఉంటుంది అన్నట్టు. కానీ ఒకటి రజిత అసలు ఎందుకు ఏడ్చింది అనేది గదార్థం కల ఫస్ట్ నాకు. అసలు ఏడుపు ఎట్లా వచ్చింది నీకు? ఈడు దాకా ఆడుతున్నాయి దుఃఖాలు, ఈడు దాకా నచ్చని అత్తే నువ్వు అన్న మాటలు నేను అంతా ఏమన్నా దుఃఖం వచ్చి నాకు అర్థమవుతలేదు.
కానీ అబ్బా మహానటి ఎట్లా ఏడ్చుడు అది. నేను షాక్ అయినా దాని దుఃఖం చూసేసరికి. అంటారు కదా మోగని కొట్టి మొత్తుకుందనరా. దీనికి అట్లా అనిపించింది నాకు. అంటే కొట్టి మొత్తుకుంటారని అట్లా అంటలేను. ఆ దుఃఖం ఎందుకు వచ్చింది నాకు గది అర్థం అవుతలేదు. ఫస్ట్ కొట్టిడయ్యా పూజారి మామిళ్ళ కిందో నల్ల మామిళ్ళ కింద